ఖమ్మానికి చెందిన పాస్టర్ అజయ్ బాబు ఉరఫ్ ఎర్రప్ప ఆయన్ని మన మన తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ నుంచి వారు ఖమ్మం నుంచి ఆయన్ని అదుపులోకి తీసుకొని తీసుకురావడం జరిగింది. అలానే ఆయన మీద పెట్టిన కేసు గురించి విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన మీద మరొక పాస్టరే కేసు పెట్టడం జరిగింది. జీసస్ క్రైస్ట్‌ని అలానే హిందూ దేవుళ్ళకి సంబంధించి హిందూ దేవుళ్ళని ఆయన తిడుతున్నట్టు ఆయన అబ్యూజింగ్‌గా మాట్లాడి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. హేట్రెడ్ స్పీచ్ వల్ల 2 మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కారకుడుగా అయ్యాడు అనే ఉద్దేశంతో మరొక పాస్టరే ఆయన మీద కేసు పెట్టడం, అలానే తుకారాం గేట్ పోలీసు వారు ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈయన మీద మన బిఎన్ఎస్ సెక్షన్ 299 అండ్ 196, 352 అండ్ 353/2 ఈ బిఎన్ఎస్ కింద భారతీయ నేర సంహిత కింద ఆయన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవటము, ఆయన మీద విచారణ అయితే జరుగుతుంది. అయితే ఈయన మన గతంలో ప్రవీణ్ పగడాల గారి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం మీద కూడా ఈయన అజయ్ బాబు చాలా ఆవేశంగా మాట్లాడటము, అలానే హిందువులే ఈ పని చేశారని వాళ్ళ మీద ఆరోపణలు చేయటము, ఇటు పోలీసు వారు మిగతా అందరూ కూడా దీనిలో ఏదో కుమ్మక్కయ్యి పోలీసు వారు కూడా దీన్ని హైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా, అంటే హత్య అనేది కాకుండా యాక్సిడెంట్‌గా చిత్రీకరించడానికి అటు కూటమి ప్రభుత్వము, ఇటు పోలీసు వారు కూడా ఏపీలో వాళ్ళు ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు అని ఈయన తీవ్రమైన ఆరోపణలు చేయటం మనకు తెలుసు. ఈయన చాలా ఛానల్స్‌లో కూర్చొని హిందూ దేవుళ్ళని గురించి ఆయన మాట్లాడటము, జోహార్ శ్రీరామ్ అని మాట్లాడటం, ఇలా రకరకాలుగా వాళ్ళని తిట్టటము ఇవి మనం విన్నాము. అలానే జీసస్ క్రైస్ట్ విగ్రహాలు కూడా కూలగొడతాను కనబడితే అని ఆయన మాట్లాడటం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ఈయన అరెస్ట్‌కి సంబంధించి గతంలో ఆయన కూర్చొని మాట్లాడిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ఛానల్స్‌లో ఆయన కూర్చొని హేట్రెడ్ స్పీచెస్ ఏవైతే ఇచ్చాడో, దేవుళ్ళని తిట్టటం ఇటువంటివి చేశాడో, ఆయా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్‌కి సంబంధించిన వాళ్ళ యాజమాన్యాన్ని, అలానే అక్కడ ఆయనతో కూర్చొని డిబేట్ పెట్టి ఆయనతో పాటుగా ఆ దేవుళ్ళని ఇతర మతం వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళని కానీ వ్యక్తులని కానీ ఆయన దూషించటానికి కారణంగా ఈ కూర్చొని యాంకర్స్ ఆయన్ని స్టూడియోలకు పిలిచి ఎవరైతే ఈ రకమైన హేట్రెడ్ స్పీచ్‌కి ఈ దూషణలకి కారకులయ్యారో ఆ యూట్యూబ్ ఛానల్స్ యాజమాన్యాలు అందులో ఈ డిబేట్‌లో పాల్గొన్న యాంకర్స్‌కి నోటీసులు ఇవ్వటం జరిగింది ఈరోజు పోలీసు వారు. అలానే 11వ తారీఖున ఉదయం వాళ్ళకి సంబంధించిన హార్డ్ డిస్క్‌లు ఏవైతే వాళ్ళు ప్రసారం చేశారో హార్డ్ డిస్క్‌లు తీసుకొని పోలీసుల ముందు హాజరు కావాల్సిందిగా వాళ్ళకి ఈరోజు నోటీసులు ఇవ్వటం జరిగింది. అలానే హార్డ్ డిస్క్‌లు అంటే మెటీరియల్ మనకి కోర్టులో ప్రొవైడ్ చేయడానికి ఏదైతే మనకి ప్రూఫ్ కోసం అది జెన్యూన్ ఎవిడెన్స్ ఏదైతే అవసరపడుతుందో హార్డ్ డిస్క్‌నైతే వాళ్ళు తీసుకొని వాళ్ళు టెలికాస్ట్ చేసిన ఈ ఇంటర్వ్యూస్‌కి అజయ్ బాబుకి సంబంధించిన ఇంటర్వ్యూస్‌కి సంబంధించిన హార్డ్ డిస్క్‌లని తీసుకొని వాళ్ళు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయా ఛానల్స్ యాంకర్లకి అలానే యాజమాన్యాలకి నోటీసులు ఇవ్వటం జరిగింది. వీళ్ళు 11వ తారీఖు అయితే మన తుకారాం గేట్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు వారి ముందు హాజరు కావాల్సిందిగా నోటీసులో వాళ్ళు పేర్కొనడం జరిగింది.